విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. పెద్దలు గెస్ట్‌గా వచ్చిన వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. అలానే ఇంత గొప్ప ఈవెంట్‌ని కండక్ట్ చేస్తున్న మన ఆర్గనైజర్ సుదీప్ సార్‌కి కూడా నా థ్యాంక్స్. ఇదంతా జరగడానికి ముందు బిఫోర్ దట్ మన ఇండియా గురించి ఒక గొప్పతనం ఒక 2-3 లైన్స్‌లో మనం డిస్కస్ చేసుకుందాము. శ్రీరాముడు పరిపాలించిన భారతదేశం ఇది. అలానే శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం చేసి మన ధర్మాన్ని కాపాడటం కోసం యుద్ధం జరిపించి ధర్మాన్ని కాపాడారు. అంత గొప్ప భారతదేశం మనది. ఈ దేశంలో అంతకుముందు రాజులు కానీ రాణులు కానీ మన కళల్ని చాలా ప్రోత్సహిస్తూ ఎంతో ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు మనం ఇంకా మాన్యుమెంట్స్ లాగా అవన్నీ కూడా చూడొచ్చు. ఎంతమంది వచ్చి మన కళని ధ్వంసం చేద్దామని ఎంత ట్రై చేసినా కానీ ఇప్పటి వరకు మన కళలు ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఇంకా మనం చూసుకుంటే నలంద యూనివర్సిటీ నాలెడ్జ్ బ్యాంక్ మొత్తం తగలబెట్టారు. అంత తగలబెట్టినా కానీ ఇప్పటి వరకు మన ఆర్ట్స్లో కానీ దేంట్లో కూడా మనం అసలు తగ్గనే లేదు. మన ఇండియన్స్ అంతా టాలెంటెడ్ ఆర్టిస్ట్. సో మనలో ఉన్న టాలెంట్స్ని ఆర్ట్స్ని బయటికి తీయాలని నేను కోరుకుంటున్నాను. సో అలానే ఇప్పుడు ఇక్కడికి మన ఆర్టిస్టులు వాళ్ళ ఆర్ట్స్తో తీసుకొచ్చి ఇక్కడ ఒక ప్రదర్శన చేస్తున్నారు. వీటిని మనం చాలా ప్రోత్సహించాలి. తరతరాల నుంచి ఏన్షియంట్ టైం నుంచి అది క్యారీ ఫార్వర్డ్ వస్తున్న కళల్ని మనం ముందుకు ప్రోత్సహిస్తూ నడిపించాలని నేను కోరుకుంటున్నాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఒక మనసుని స్పందింపజేసేది ఓన్లీ కళలకు మాత్రమే సొంతం. ఇప్పుడు మన ఆర్టిస్ట్ చూస్తే ఆర్టిస్టులకు మాత్రమే అది సొంతం. ఎందుకంటే స్పందింపజేసే టాలెంట్ ఓన్లీ ఆర్టిస్టులకే ఉంటుంది. సో మన ఆర్ట్ అనేది ఇట్ ఈస్ నెక్స్ట్ లెవెల్. ఇట్ హ్యాస్ గాట్ ఏ టాప్ లెవెల్. అండ్ మన ఇండియన్స్ ఎందులో తగ్గేదే లేదు. ప్రతి దాంట్లో టాప్ ఉన్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ స్పెసిఫిక్ అన్నిట్లో, అన్ని రంగాల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అన్నిట్లో ఉన్నారు. మీ పేరెంట్స్గా ఇప్పుడు ఇక్కడ వచ్చేసిన వాళ్ళు హైదరాబాద్ నుంచి కానీ చుట్టుపక్కల వాళ్ళంతా ఇక్కడ వచ్చి ఈ ఆర్ట్ ఫేర్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎన్నో ప్రాంతాల నుంచి వాళ్ళ ప్రాంతీయత వాళ్ళ కల్చర్ వాళ్ళ ట్రెడిషన్స్ని పోర్ట్రేట్ చేస్తూ మనకి ఇక్కడ ఒక ఆర్ట్ ఫేర్ కండక్ట్ చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ సైడ్వి తంజావూర్ పెయింటింగ్స్, అలా మహారాష్ట్ర సైడ్ ఇంకా బీహార్ అలాంటివన్నీ చాలా స్పెసిఫిక్ వాల్యూస్ క్యారీ చేస్తున్నాయి మన ఇండియన్ ఆర్ట్. సో అసలు మన కళలు అన్నీ 64 కళలు పుట్టిన ప్రదేశమే మన భారతదేశం. సో అలాంటి కళల్లో ఒక ఆర్ట్ ఇది. సో ఈ ఫెయిర్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను. మీ పిల్లల్ని అందరూ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు మీ పిల్లల్ని తీసుకొచ్చి వాట్ ఈజ్ ఆర్ట్ అనేది ఇంట్రొడ్యూస్ చేయండి. ప్రతి ఒక్కరిలో కళలు బయటికి తీయండి. యూ నీడ్ టు టేక్ అవుట్ దోస్ ఆర్ట్స్. సో అలా ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మన ఆర్గనైజర్ ఇలాంటి ఈవెంట్స్ ఎన్నో కండక్ట్ చేయాలి. చాలామంది టాలెంట్స్ని ఈ ఆర్టిస్ట్ దే ఆర్ ద అంబాసిడర్స్. సో దే ఆర్ ద అంబాసిడర్స్ యాక్చువల్లీ. సో వీ నీడ్ టు ప్రమోట్ దెమ్. సో మీరు వచ్చి ఇది సక్సెస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. Kolaspandan Art Fair, first time we have started in Hyderabad edition. So we expect very good response from Hyderabad people. And we are basically an affordable art fair in India. We are promoting specially emerging and artists in affordable rate. So many art fairs are there in India, but they are very costly. But we are very affordable for client also, for artist also. So our main motto is to promote the emerging and underprivileged artists in India. So we are doing this exhibition organizing in Mumbai and Pune since 2015. Here this time we have started in Hyderabad and we hope to repeat it each year. Next. More than 100 artists are participating and more than 2,000 artworks are on display. 3 days will be from today up to Sunday. And tomorrow on Sunday, time is 11 a.m. to 9 p.m. Is there any rewards or prizes you have? Now we give participation certificate. There is appreciation certificate we will issue to each How is artist. the response from Hyderabad people? Response actually this is the first time, so we'll understand the response tomorrow and day after tomorrow. Basically, And next, when you are trying?
next exhibition in April in Delhi and December in Mumbai, and next year again we will repeat it in Hyderabad. Are there from any Telangana people who are participating? Yeah, maximum people are from Telangana only. Yeah, 70% from Telangana only.